ఎడిటింగ్ లెవెల్ అయినా కూడా నేను నా కొడుకుని ఆపను, నాగార్జున ఆపుతాను. అబ్యూజివ్ లాంగ్వేజ్, ఇండిసెంట్ బిహేవియర్ నెక్స్ట్ రెడీ చేసుకోండి. కొడుకుని ఆపను నాగార్జున సార్ ఒక్కటి సార్ ఈ రోజు ఒక్కసారి మాట్లాడదాం. అనిల్ గారు ఫ్రమ్ హైదరాబాద్. అనిల్ గారు మాట్లాడండి. హలో అనిల్ గారు మాట్లాడండి. అన్న నమస్తే అన్న. నమస్తే అండి. నా శేఖర్ అన్న. హాయ్ హాయ్ అండి. శేఖర్ అన్న నమస్తే అన్న. నమస్తే నమస్తే. సీన్ గారు, రవీందర్ రెడ్డి గారు నమస్తే అన్న. నమస్తే అన్న. యాక్చువల్ గా ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒక రెండు విధాలుగా చూడొచ్చు అన్న. మనం ఒక తెల్ల పేపర్ అన్నది మనం తీసుకుంటే దాంట్లో ఒక చుక్క పెడితే మీరేం చూస్తున్నారు అంటే ఆ చుక్కనే చూస్తున్నారు కానీ చుట్టుపక్కల ఉన్న తెల్ల పేపర్ చూడట్లేదు అన్న మీరు. ఆ చుక్క ఇప్పుడు ఏంటి? ఆ తెల్ల పేపర్ ఏం బయట కనబడుతోంది మీకు అన్న? అంటే బిగ్ బాస్ ఒక విధంగా అంటే ఒక పాజిటివ్ చూస్తే అంటే ఒక వ్యక్తిని మనం పాజిటివ్ గా చూస్తే పాజిటివ్ కనబడుతుంది, నెగిటివ్ చూస్తే నెగిటివ్ కనబడుతుంది. ఇప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ అనేది పొద్దున అంటే 24/7 ఒకటి వస్తుంది మనకి టీవీలో, ఒక 1 hour టెలికాస్ట్ ఒకటి వస్తుంది. దాంట్లో ఏదైతే మీరు నెగిటివ్ అంటే నెగిటివ్ కంటెంట్ ఏదైతే ఒక నిమిషమో 2 నిమిషాలు వస్తుందో మీరు దాన్ని పట్టుకుని బిగ్ బాస్ మొత్తానికే అసభ్యంగా చేస్తున్నారు, దాన్ని బ్యాన్ చేయాలి అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాని బిగ్ బాస్ వల్ల కొంతమంది ఇన్స్పైర్ అవుతున్నారు, కొన్ని మంచి విషయాలు తెలుసుకుంటున్నారు. ఒక వ్యక్తి అంటే ఒక వ్యక్తి మనస్తత్వం ఎట్లా ఉంటది ఏంటి అన్నది కూడా తెలుసుకుంటున్నారు బయట. అంటే నేను బిగ్ బాస్ వ్యూవర్ గా 24/7 చూస్తాను. నేను 24/7 చూస్తాను. టెలికాస్ట్ లో ఉన్నాయి చూస్తాను, రివ్యూలు చూస్తాను. అంటే మొత్తంగా బిగ్ బాస్ ని మొత్తం కంప్లీట్ గా మీరు ఫాలో అవుతాం 24/7 అంటే ఫాలో అవుతాను సార్. మీకు అబ్యూజివ్ లాంగ్వేజ్ అనిపించిందా? అబ్యూజివ్ లాంగ్వేజ్, ఇండీసెంట్ బిహేవియర్ అని చెప్పి ఇక్కడ కంప్లైంట్ లో ఉంది. సో యాజ్ ఏ వ్యూవర్ గా మీకు అబ్యూజివ్ లాంగ్వేజ్, ఇండీసెంట్ బిహేవియర్ కనిపించిందా? అవునన్నా. ఇప్పుడు 24/7 ఇప్పుడు 16 మంది ఉన్నప్పుడు 24/7 ఉన్నప్పుడు మనం మామూలుగా జనరల్ బయట ఉన్నప్పుడే ఒక వ్యక్తితో ఒక 5 నిమిషాలు మాట్లాడామంటే మన నోట్లో నుంచి ఒక మాట వస్తుంది అబ్యూజింగ్ లా. ఓకే, అట్లా అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ బిహేవియర్ చూపిస్తున్నారు అంతేగాని కెమెరాల ముందు యాక్టింగ్ కోట్ల మంది చూసేది కానీ అబ్యూజింగ్ చేయొద్దు కదా. రూమ్ లో చేసుకో, ఒక 4 మధ్యలో చేసుకో, కానీ కోట్ల మంది చూసేదాన్ని నువ్వు అట్లా చెడుగా ఎట్లా మాట్లాడుతావు? అబ్యూజింగ్ లేదు. అబ్యూజివ్ లాంగ్వేజ్ అంటే బయట వినిపించకూడని భాష. అక్కడ అనిల్ అన్న బూతులు అనేవి అక్కడ ఎడిటింగ్ టీమ్ అని ఉంటది. ఓకే, నేను ఒకటి చెప్తా, ఎప్పుడు మాట్లాడు, ఎప్పుడు ధైర్యం చేయడు. పొరపాటున ఎవడన్నా ఎఫ్ వర్డ్ వాడతాడు మహా అయితే దాన్ని ఖచ్చితంగా నాగార్జున గారు గట్టికేసుకుంటారు. కాదు ఇప్పుడు అనిల్ అన్న చెప్పండి అన్న, యాజ్ ఎ పిటిషనర్ గా మా బాధ ఏంటంటే ఈ బిగ్ బాస్ షో వల్ల మన 4.5 కోట్ల తెలంగాణ 4.5 కోట్ల ప్రజలల్లా ఎంతమంది బాగుపడుతున్నారంటే మీ దగ్గర ఆన్సర్ ఏముంది? మీ దగ్గర ఫిగర్ ఎంత ఉంది? అది ఎట్లా యూజ్ అవుతుంది? ఎంతమంది బాగుపడతారు దాంతో? ఒకటన్నా ఎవరు బాగుంటున్నారు అని అడిగారు కదా. పక్కనోడు ఏం చేస్తున్నాడు, వాడేంటి, వాడు ఎట్లా చూస్తున్నాడు అన్నది నాకైతే తెలియదు కాబట్టి నా గురించి నేను చెప్తా. నేనైతే కొంచెం పాజిటివ్ తీసుకుంటాను. ఒక 60-70% అన్న ఇప్పుడు మీ స్వేచ్ఛను హరించడానికి మేము ఇక్కడ లేము. వాస్తవంగా మీరు ఒక అడల్ట్ గా, మీరు యాక్చువల్ గా మీకు మంచి ఏంది చెడేంది తెలిసిన మనిషిగా మీరు దాన్ని డిసైడ్ చేసుకుని ఓకే ఇది ఇంట్లో మంచి ఉంది, ఇది చెడు ఉంది అనేది మీరు తెలుసుకోగలుగుతారు. కానీ స్కూలుకు పోయే పిల్లలు, చిన్న పిల్లలు అధిక మొత్తంలో ఈ రోజు ఎవరైతే ఫోన్లు వాడుతున్నారో, ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నారో, ఇమ్మీడియట్ గా ఈ దరిద్రమైన ట్రోలర్లు ఏంటంటే ఏదైతే అశ్లీలత ఉన్నదో, ఎక్కడనైతే నెగిటివిటీ ఉన్నదో ఆ వీడియోల పైన ఫోకస్ చేయడం వల్ల ఎప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసినా అవే పాపప్ అవుతున్నాయి. మా బాధ అంతా అదే. ఇప్పుడు మనం పిల్లలు ఇప్పుడు అన్న ఇది పెద్దవాళ్ళ గురించో, లేకపోతే స్టూడియోలో కూర్చున్న శేఖర్ భాషా గారి గురించో, రవీందర్ రెడ్డి గురించో, లేకపోతే సీన్ గురించో కాదు ఇది కొట్లాట. మా కొట్లాట అంతా కంప్లైంట్ లో మేము క్లియర్ గా యంగర్ జనరేషన్ గురించి మా ప్రాబ్లము. యంగర్ జనరేషన్ పక్కతో పడుతున్నారని మాత్రమే మా కొట్లాట నడుస్తుందన్న.
చూసే వ్యూవర్స్ పైన కాదు, బిగ్ బాస్ షో పైన కాదు. అసలు బిగ్ బాస్ షోకు మాకు ఎటువంటి సంబంధం లేదు, మాకు అవసరం కూడా లేదు దానిపైన మాట్లాడు. కానీ అక్కడ ప్రొడక్షన్ అవుతున్నటువంటి వీడియోలు ఏ రకంగా సమాజాన్ని ఇంపాక్ట్ చేస్తున్నాయి, ఏ రకంగా సమాజంలో ఉన్నటువంటి పిల్లలను చెడుతోవకు పట్టిస్తున్నాయి అనే దానిపైన మాకు కన్సర్న్ ఉందని చెప్పి మేము వ్యక్తం చేస్తున్నాం అన్న అనిల్ అన్న. రైట్, థ్యాంక్ యూ అనిల్ గారు. ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు, అనిల్ గారు అడిగినప్పుడు బిగ్ బాస్ వల్ల ఎంతమంది లాభపడుతుంది, ఎంతమంది నష్టపోతున్నారు. సినిమాల వాళ్ళకు కూడా వస్తుంది, సీరియల్ వాళ్ళకు కూడా వస్తుంది, రియాలిటీ షోకి వస్తాయి, మొత్తం ఇండస్ట్రీ మొత్తం మీద వస్తుంది. ఎంతమంది లాభపడుతుంది బ్యాన్ చేయగలిగిందా గవర్నమెంట్? ఇంకొక డిస్కషన్ కాదు, అది ఎప్పుడు ఫోన్ ఓపెన్ చేసినా వస్తున్నాయి కదా. అది డైరెక్ట్ గా ఇంతలా పాపప్ అవ్వదు సార్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఒక మంచి ఏంటంటే వాస్తవంగా ఫోన్ ఇంకా అంత పాపప్ అవ్వట్లేదు ఇప్పుడు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎవరన్నా వాంటెడ్లీ లోపల ట్రై చేశారు, ఒక్క వారం తిరగకుండా మళ్ళీ వచ్చినాయి ఇంకో సైట్లు. దీని ఫస్ట్ అసలు తీసుకుంటే ప్రియారిటీ. నేను ఏమంటున్నానంటే అది పోద్ది సార్, ఇది పోద్ది అంటున్నా సార్. నేను ఏమంటున్నా, శేఖర్ భాష గారు అనుకునేవాడు ఇది కాకపోతే ఇంకోటి చూసి చెడిపోతారు. సార్ శేఖర్ భాష గారు, నా వాదన అంతా ఒకటి సార్. ఎప్పుడో ఒకసారి నిజంగానే ఫోన్ చూస్తున్నాము, ఏదో ఒకటి పాపప్ అయింది, దానికి కొంచెం మేకప్ చేసుకోవచ్చు మనము. ఇఫ్ 24 hours ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ నెట్, లేకపోతే ఏదైనా సోషల్ నెట్వర్క్ పైన ఉంటే వీ కెనాట్ కంట్రోల్. ఇప్పుడు నా ఫోన్ ఇక్కడ నేను ఫోన్ లాక్ చేసిపోతా, లేకపోతే ఇంకేదో ఉన్నది. ఇంకా పిల్లలు ఇప్పుడు ఈ సమాజంలో ఇప్పుడు పిల్లల దాంట్లో ఏమైందంటే సార్, కరోనా నాశనం పట్టించింది కొంత. పిల్లలంతా మొత్తం మొబైల్లకు స్క్రీన్కి అడిక్ట్ అయిపోయారు. ఒకటి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోయింది, ఎడ్యుకేషన్ నాశనం అయింది, యాటిట్యూడ్ పోయింది. దాంట్లోకి ఇప్పుడు ఇట్లాంటివి వస్తే ఇంకా మేము ఎటుపోవాలి అనేది విషయం కూడా. ఇక్కడ మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే జనరల్ గా మనం ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా ఏదైతే చూస్తూ ఉంటామో అవే పాపప్ అవుతాయి. ఇప్పుడు మనం బిగ్ బాస్ గురించి సెర్చ్ చేసినా బిగ్ బాస్ పాపప్ అవ్వకపోతే కొత్త పాపప్ అవుతాయి. సార్ నేను అదే అంటే సార్, ఇప్పుడు పిల్లలు తీసుకొని వాడు బిగ్ బాస్ చూస్తుండాలి సార్. ఇప్పుడు నాకు యూట్యూబ్ లో ఏం పని ఉంటుంది సార్? అయితే న్యూస్ ఛానల్ చూస్తా, లేకపోతే ఇంకేదైనా కంట్రోల్స్ మనం గట్టిగా వాడడం నేర్చుకోవాలి. పేరెంట్స్ అందరూ కూడా పిల్లలు 18+ కాని వాళ్ళకి మనం ఇచ్చే ఫోన్ చాలా మంది ప్రేమతో గిఫ్ట్లు ఇచ్చేస్తుంటాం. దానికి మన అకౌంట్కి వాడు బిలో 18 అని పెట్టి వాడికి ఇస్తే మనం కంప్లీట్ కంట్రోల్ చేయొచ్చు, వాడు ఏం చూస్తున్నాడు ఏంటని. కానీ మనకు అంత టైం ఉండదు సార్. చేస్తున్నాము అన్ని చేసిన. ఇప్పుడు సార్ మధ్యతరగతి కుటుంబాలలో ఇవన్నీ కొంచెం చాలా ఇబ్బందికరమైన ముచ్చట. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే సార్ ఇప్పుడు మా దగ్గరికి రండి, మా దుబ్బాక ప్రాంతానికి రండి. ఇంకా ఫోన్లో ఇప్పుడు అంతెందుకు సార్, నన్ను కూడా అడగండి మీరు. ఫోన్లో ఎర్ర బటన్ పచ్చ బటన్ తప్ప నాకు ఇంకోటి తెలియదు. నిజంగా ఈ రోజు కొంచెం నేను అప్పుడు చదువుకున్నదే 99 2005 వరకు నా డిగ్రీ అయిపోయింది, మొత్తం అప్పటికే కంప్లీట్ అయింది. అప్పుడప్పుడే ఫోన్ వస్తుంది వాస్తవంగా చెప్పాలంటే. ఫోన్ ఇప్పటికి కూడా నాకు పెద్ద ఆప్షన్స్ కూడా తెలియదు. అంటే మన వరకు నేను కంట్రోల్ చేసుకోగలుగుతా. ఇప్పటి పిల్లలు నువ్వు స్పీడ్ రేస్ గేమ్లు అనివ్వండి, మీ యూట్యూబ్లు అనివ్వండి, ఇన్స్టాగ్రామ్లు అనివ్వండి. ఈ రోజు వరకు నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు సార్. ఈ రోజు ఏదో మీ అవి వస్తుంటే రీల్స్ చూడడానికి ఏదో ఓపెన్ చేసిన మొబైల్ నెంబర్ కొడితే పాస్వర్డ్ వస్తే ఓపెన్ చేసి చూస్తుంటారు. చాలా మంది పేరెంట్స్ డబ్బులు పోయినాయి అని చెప్తుంటారు కదా, పేరెంట్స్ లాక్ దిగడం ఎందుకంటే వాళ్ళ పిల్లలే మేనేజ్ చేస్తుంటారు. ఇప్పుడు మనం అదే ఇప్పుడు దరిద్రం ఏంటంటే పేరెంట్స్ పిల్లలు మెయింటైన్ చేయాలి కదా, పిల్లలు పేరెంట్స్ మేనేజ్ అదే ఉంది కదా. ఈ సిచ్యువేషన్ ని మనం ఎట్లా కంట్రోల్ చేద్దాం? ఇండీసెంట్ బిహేవియర్ అండ్ అబ్యూసివ్ లాంగ్వేజ్ అనిపించాను ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి. ఎగ్జాక్ట్లీ సార్, ఎవరు మాట్లాడారు, ఎవరు బిహేవియర్ చేశారు పేరు చెప్పండి.